కోర్టు లెక్క రాసేసి తీసేస్తున్నారు అని ఆమె కోర్టులో పోయి ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ సర్ అనేది ఎందుకంటే దేశంలో ఉన్న ముస్లింలను క్రిస్టియన్లను నిలగొట్టాలనేది వాళ్ళ ఉద్దేశం. అది జరగదు. ఇది దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా, పార్సీ అందరు కూడా పనిచేశారు. ఆనాడు దేశం స్వాతంత్రం కావాలనే ముఖ్య ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, యుద్ధం చేద్దాం, సిపాయిలను తయారు చేద్దాం, అదేవిధంగా బ్రిటిష్ వారితో పోరాడదాం. అంటే ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా ఏ దేశంలో అహింస జరగకుండా చూసి, అహింసా పద్ధతి జరగకుండా వచ్చి స్వాతంత్రం తెస్తే రంగూర్లో అన్నాడు 1944లో సుభాష్ చంద్రబోస్, ఈయన జాతి పిత. ఎందుకంటే మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయండి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి, అందరినీ ఒక తాడి మీద దేవుడు సామాన్యమా? కానీ మహాత్మా గాంధీ నమ్మిండ్రు, ఈయనైతే నిజమైన న్యాయం జరుగుతుంది, స్వాతంత్రం వస్తుందని. వాళ్ళే బ్రిటిష్ వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. కనుక ఆయననే జాతిపిత, కొత్త జాతిపిత అవసరం లేదు మాకు. ఇదేదో జాతిపిత అంటున్నాడు. అరే నువ్వు ఎక్కడ ఎంతో మంది చేసినావు, శ్రీకాంతాచారి చనిపోతే పోయినావా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా చేసినావా? అన్నిటికంటే తప్పు చేసింది ఒకటి, టిఆర్ఎస్ పార్టీ తీసి బిఆర్ఎస్ పెట్టినప్పుడే మీకు అడిగే హక్కు కోల్పోయింది. అది సెంటిమెంట్. ప్రతి ఒక్కరు కూడా త్యాగం చేశాడు. నువ్వు ఆ పార్టీని ఎవరిని మార్చినావురా బాబు? ఇలా మమ్మల్ని దొరుకుతున్నావు జాతిపిత అంటే. ఎట్లా జాతిపిత అయితే చెప్పు. జాతిపిత అంటే అందరిని కలుపుకున్నట్టు. నువ్వు ఏడ కలుపుకుంటావు? నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేసినావు? అది కూడా ఆయన ఏదైతే గతంలో రుణమాఫీ అన్నాడు, మీ అందరికి నేను కూడా వచ్చినట్టు అన్నాడు. మహబూబ్నగర్ లో బ్యాంకులలో 1 year ఇస్తే అవి ఇంట్రెస్ట్ కిందనే పోయినాయి. ఒరిజినల్ గా రైతుకి ఏం దొరకదు. అదే ఇవాళ అన్ని మేము పూర్తి చేస్తున్నాం. ప్రజలు మా నమ్మకంతో మేము ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా ఉద్యోగాలు పెరిగిపోతాయి. ఇవాళ కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంతో మందికి అవకాశాలు వస్తాయి. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ, భారతదేశంలో ఎక్కడ లేదు స్పోర్ట్స్ సిటీ, ఇది ఓన్లీ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఆట పోటీ వస్తుంది. డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ ను దూరం పెట్టాలంటే స్పోర్ట్స్ ఈజ్ ఆల్టర్నేట్. పిల్లలకు పని ఉండాలి కదా, ఏదైనా చేస్తుంటే ఖాళీ కూర్చుంటే డ్రగ్స్ అలవాటు అవుతుంది. కనుక ఆయనకు తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మెజార్టీ తీసుకొస్తే ఇంకా ఇవాళ ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, రైతులకు కూడా దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం కూడా ఇస్తున్నాం. వైట్ కార్డులు ఇచ్చినాం. వాళ్ళు ఒక ఇయ్యలేదు వైట్ కార్డులు, ఎంతో మందికి అన్యాయం చేసినాం. ఇవన్నీ కూడా మేము చేసిన అభివృద్ధిని చూసి రేపు జరగబోయే 11వ తేదీన జరిగే మున్సిపాలిటీతో అన్నిట్లా ఎక్కువ మెజార్టీ తేవాలని కోరుతుంది. కాంగ్రెస్ కు బీజేపీ, కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు 2 ఏళ్లైనా అందుకే సాగదీస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కేటీఆర్ హరీష్ రావును విచారించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కేసీఆర్ ను విచారించారు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. బీజేపీ వాళ్ళది కూడా అందరిది కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందా లేదా? నేను మా భార్యతో మాట్లాడతానే, వాళ్ళ దగ్గర సొమ్ము పెట్టిండే, దాని దగ్గర పైసలు చూసి దాచిపెట్టుకుంటే అది కూడా ఇంటారా? చెప్పు. ఇది పెద్ద నేరం. పర్సనల్ ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. బిజినెస్ వాళ్ళు కూడా ట్యాప్ చేసిండ్రు. మ్యాచ్ ఫిక్సింగ్ మాకు అనుమతి సిట్ ద్వారా అందరిని అడిగిన తర్వాతనే లాస్ట్ లో కేసీఆర్ పిలవడం జరిగింది. ఆయన 4వ సారి 2 సార్లు గెలిచి 3వసారి గెలవాలంటే మా వీక్ పాయింట్ తెచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అయింది. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. దాన్ని అందరూ ఒప్పుకోవాలి. నేను మ్యాచ్ లేదు, ఫిక్సింగ్ లేదు భయ్, మాకేం మ్యాచ్ ఫిక్సింగ్? మేము పొద్దున్న చేస్తామని తిడుతుంటే మాకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. వాళ్ళు మమ్మల్ని తిడుతుండ్రా లేదా? బీజేపీ వాళ్ళకి పరిపాలన లేదు. వాళ్ళు ఒక్కటేసారి ఈ దేశాన్ని, హిందువులను, క్రిస్టియన్లను బయటికి వెళ్ళగొట్టి ఈ హిందూ దేశం చేయాలనేది వాళ్ళది నెక్కర్ పార్టీ. సోనియా మన మహాత్మా గాంధీని చంపిన పార్టీరా బాబా అది. వాళ్ళు మాట్లాడే హక్కే లేదు. ఇవాళ 7 ప్రభుత్వాలు ఉండడం దాన్ని కూలగొట్టడానికే తెట్టింది. రాహుల్ గాంధీ గారు ఓట్లో చోరీ జరిగిందని అన్ని నిరూపణలు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు.
గతంలో ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఉండే, ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ చేతికి పోయింది, సిబిఐ వాళ్ళ చేతికి పోయింది. అన్ని వాళ్ళకు ఉపయోగించుకునే పని చేస్తున్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఉద్ధరించేది లేదు. ఈ దేశాన్ని 3 ముక్కలు చేయాలనే ఆలోచన ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశం ఉన్నంత కాలం ఇది సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఉండే దేశం. పోయేవాళ్ళు ఎప్పుడన్నా పోయింటారు, అప్పుడే పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఈడున్నాడు, ఈడ పుట్టిన ముస్లిం ఈడనే పుట్టిండు, ఈడనే పెరిగి ఈడనే వాళ్ళ సమాధి అయితే తప్పితే ఎవరు కూడా వాళ్ళ ఆలోచనలే తప్పున్నది. అభివృద్ధి చేయాలని కాదు, బయటికి వెళ్ళగొట్టాలని దాని మీద సరని పెట్టింది. ఎందుకంటే అందరిని నిలగొట్టాలి. ఇప్పుడు అదే వారి గురించి, మమతా గురించి, ఏది బంగ్లాదేశ్ వాళ్ళందరూ ఈడు ఉన్నారని ఆఖరి అదే నేపథ్యంలో బతుకున్నోని చనిపోయినందుకు ఈమె రికార్డులో చెప్పింది. ఏది జడ్జి దగ్గర పోయి యాజ్ ఎ లాయర్గా. అంటే ఇంతకంటే నిజం ఏముంటుందో చెప్పు. నేను అనేది ఏంటి, మేము అభివృద్ధి చేస్తాం, ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తాం. ఆఖరుకు మహిళలకు కూడా నేను చెప్తున్నా, ఒక ఇంట్లో 4 మహిళలకు ఇయ్యలేదు. నేను చెప్పిన రాజీవ్ గాంధీ సద్భావన రోజు చాలు మహిళలు అడిగిర్రు, నేనన్నా ఇంటికి ఒక్కరికి ఇస్తామమ్మా, 4 కేటుకెళ్ళి ఇస్తాం చెప్పండి. బంగారం అయితే ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే 1,60,60,000 పెట్టి ఓడుకుంటాడు అతను. ఇంతకుముందు అందరూ, ఇప్పుడు అందరు కూడా మహిళలు కూడా పరిస్థితి గంభీరంగా అయింది. ఏదైనా ఏది డూప్లికేట్ వేసుకొని రావాలి, చూసిస్తాను నేను కూడా వేసుకున్నా, బంగారం అందులో ఇచ్చేందుకు రావాలి. అదే ఇది పని. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఇక్కడ వస్తుంది. నేను మళ్ళీ మహబూబ్ నగర్ 9th నాడు లాస్ట్ డేట్ ఆఫ్ దిస్ థింగ్ నాకు క్లియర్గా మన సంజీవ్ ముద్రా చెప్పాడు, అన్న లాస్ట్ డే వస్తే బాగుంటుంది. అగైన్ ఐఎమ్ కమింగ్ టు మహబూబ్ నగర్ 9th లాస్ట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.